జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిఖిల్ భారత్ స్కూల్లో ఉద్రిక్తత నెలకొంది. స్కూలులో చదువుతున్న 5 విద్యార్థులు హనుమాన్ దీక్ష తీసుకున్నారు. అయితే హనుమాన్ దీక్ష తీసుకుంటే పాఠశాల నిబంధన ప్రకారం అనుమతి లేదని 21 రోజుల పాటు పాఠశాలకు రావద్దంటూ విద్యార్థులకు యాజమాన్యం తెలిపింది. దీంతో హనుమాన్ దీక్ష పరులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాలలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. హనుమాన్ మాల వేసుకుంటే విద్యార్థులకు చదువు చెప్పరా అంటూ వారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. హనుమాన్ మాల వేసుకుంటే విద్యార్థులకు ఎలో లేదంటూ స్కూల్ యాజమాన్యం చెప్పడం పట్ల వారు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు దగ్గర పడుతూ ఉండటంతో విద్యార్థులు హనుమాన్ దీక్ష తీసుకున్నారు. దాంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను స్కూల్కి రావద్దంటూ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్పడంతో హనుమాన్ దీక్ష తీసుకున్న మరికొంతమంది వచ్చి స్కూల్ ఫర్నిచర్ని ధ్వంసం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు కూడా సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో హనుమాన్ దీక్షగా తీసుకున్న విద్యార్థుల విషయంలో అయితే వివాదం నెలకొంది. పాఠశాల నిబంధనలను కారణంగా చూపుతూ దీక్షలో ఉన్న విద్యార్థులను కొన్ని రోజుల పాటు పాఠశాలకు రానివ్వబోమని యాజమాన్యం తెలిపినట్టు సమాచారం రావడంతో హనుమాన్ దీక్ష పరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల వద్దనైతే ఆందోళనకు దిగారు. ఇటు వివరాల్లోకి వెళ్తే మెట్పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ స్కూల్లో చదువుతున్న 5 విద్యార్థులు ఇటీవల హనుమాన్ దీక్ష చేపట్టినట్లయితే తెలిసింది. అయితే సాధారణంగా హనుమాన్ దీక్ష 21 రోజుల పాటు కొనసాగుతుంది. పాఠశాల నిబంధనల ప్రకారం విద్యార్థులు యూనిఫామ్ తో పాటు పాఠశాల నియమాలను కూడా పాటించాల్సి ఉంటుందంటూ చెప్తూ దీక్షలో ఉన్న విద్యార్థులు దీక్ష అయిపోయేంత వరకు కూడా పాఠశాలకు హాజరు కావద్దని ఇటు స్కూల్ యాజమాన్యం అయితే సూచించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో బయటకు రావడంతో హనుమాన్ దీక్ష పరులతో పాటు కొంతమంది స్థానికులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే విద్యార్థులు హనుమాన్ మాల వేసుకున్నారనే కారణంతో పాఠశాలకు రానివ్వకపోవడంపై ఇది సరైన పద్ధతి కాదు అంటూ విద్యార్థుల చదువుపై ప్రభావం పడేలా నిబంధనలు విధించడం తగదని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో హనుమాన్ దీక్ష పరులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కొందరు ఆగ్రహంతో ఆ పాఠశాలలో ప్రాంగణంలో ఉన్న ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేసినట్లయితే సమాచారం. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటు సమాచారం అందుకున్న పోలీసులు కూడా వెంటనే ఆ సంఘటనా స్థలానికి అయితే చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకారులను శాంతింపజేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా స్కూల్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారని అయితే తెలుస్తుంది. ఇదిలో ఉండగా ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఇటు హనుమాన్ దీక్ష పరులతో పాటు స్థానికుల మధ్య చర్చలు జరిగి అయితే సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తోంది. ఇటు విద్యార్థుల చదువు అంతరాయం కలగకుండా చర్చలు జరుగుతున్నట్లయితే మనకున్న సమాచారం. అయితే మొత్తానికి ఈ ఘటన మెట్పల్లి పట్టణంలో కొంతసేపు చర్చనీయాంశంగా అయితే మారిందని అయితే చెప్పవచ్చు. ప్రస్తుతం పోలీసులు అయితే స్కూల్ వద్ద పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, ఇక మనం విజువల్స్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిఖిల్ భారత్ స్కూల్లో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్కూల్లో చదువుతున్న 5 విద్యార్థులు హనుమాన్ దీక్షను తీసుకున్నారు. అయితే హనుమాన్ దీక్ష తీసుకుంటే పాఠశాల నిబంధన ప్రకారం అనుమతే లేదని 21 రోజుల పాటు పాఠశాలకు రావద్దంటూ విద్యార్థులకు యాజమాన్యం తెలియజేసింది. దీంతో హనుమాన్ దీక్ష పరులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాలలో ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. హనుమాన్ మాల వేసుకుంటే విద్యార్థులకు చదువు చెప్పరా అంటూ వారంతా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెట్పల్లి ఊరు నిఖిల్ భారత్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా. నేను స్కూల్కి వస్తే మాల వేసుకొని స్కూల్కి వస్తే లీవ్ లెటర్లు రాపించు. ప్రేయర్ అయిపోయినాక ఆడ నిలబెట్టి లీవ్ లెటర్లు రాపించిళ్ళు. లీవ్ లెటర్లు రాపించి మాల అయిపోయేదాకా స్కూల్కి రాకన్నాను. లీవ్ లెటర్ మాల అయిపోయేదాకా స్కూల్కి రాకన్నాను. 21 days రాకొచ్చినాక మళ్ళీ ఏమన్నారు, ఆన్నే భజన చేసుకో
చేసుకోవాలి, గుళ్ళనే భజన చేసుకోవాలి, స్కూల్కి అస్సలే రాకుండా అత్తే మాలలు తీసేసుకొని రాలి అని అన్నారు.